శ్రేష్టమైన చక్కని పాటను వినిపించిన కోయర్ వారిని మరొకసారి అభినందిస్తూ ఉన్నా. కొన్నిసార్లు కోయర్గా బృందంగా ఉంటూ సంఘ కాపరిగా అవడం కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. పాట లయ ఆ సిస్టమ్స్లో మనం నేర్చుకునే ప్రతి పాట మాట షుడ్ బి అప్లికబుల్ టు అస్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవి నామములో మీకు శుభములు ఆశ్రమం నిలపరుచుకుంటూ, ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. చాలామంది ఉమెన్ ఆర్ నాట్ ఇన్ ద చర్చ్ ఈవెంట్ టుడే, ఇక రాలేదు, వాళ్ళు వస్తారు. ఈరోజు ఈ వారం 8th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ వరల్డ్ ఉమెన్స్ డే అనే మాట జ్ఞాపకం చేస్తూ, మరి ఈ వారంలో పడే 5వ తారీఖు భస్మ బుధవారం ముందు వచ్చే వారము, పునరుత్థానములకు ముందు 7వ ఆదివారం. ఈ రెండు పురస్కరించుకొని ఈ ఉదయకాలం మనమే నేర్చుకుంటున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తూ మన ముందుకు వెళ్దాం. దూర ప్రాంతం నుంచి ఈ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించుగాక. సంఘ కార్యక్రమాల్లో మనం పాల్గొనకపోయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఒక మంచి మీడియాను బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. చదవన్న వాక్య భాగంలోని అపోస్తలుల కార్యములు అనే మాట మీకు తెలియపరచబడతా ఉంది. అపోస్తలుల కార్యములు అంటే వారు చేసిన మంచి కార్యములు, వారు చేసిన క్రియలు, వారు ప్రభు పట్ల చూపించిన బాధ్యతాయుతమైన కార్యములు. మన కార్యములు ఎలాగున్నాయి? జీవన్ సంఘ కాపరిగా కార్యాలు ఏ రీతిగా ఉన్నాయి? మన కార్యాలు ఒకరిని ప్రభావితం చేస్తున్నాయా? సంఘమునకు మనం నడిపించబడుతున్నప్పుడు, సంఘ కార్యక్రమాలు మనం ఉంటున్నప్పుడు, నేను 1934లో జన్మించాను, 1945లో రక్షించబడ్డాను, 1975లో సేవకు వచ్చాను, 2022 వరకు నేను ప్రభు పనిలో ముందుకెళ్ళాను, దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్య చేస్తానంటే నీ జీవితం ద్వారా ఒకరు ప్రభావితం చేయబడ్డారా? ఒక ప్రభావితమైన క్రైస్తవునిగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? ప్రభావితమై క్రైస్తవునిగా ఉంటకు ప్రభు ఉదయకాలము మనతో చెప్పే అద్భుతమైన సత్యాలే అపోస్తలులైన కార్యములు. అపోస్తలులుగా పిలువబడ్డారు. వారి అంత్యోకయలో, చెప్పండి, మీకు బాగా తెలుసు, అంత్యోకయలో ముందు మనం మర్చిపోతున్నారు, శిష్యులు క్రైస్తవులు అనబడ్డాయి. మొట్టమొదటిగా మీరు శిష్యులుగా పిలువబడాలా, తర్వాత వారు క్రైస్తవులు కనబడాలా. కానీ ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోయినాం. ఏం సబ్జెక్టు? శిష్యులు అనే సబ్జెక్టు మనం మర్చిపోయినాం. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. స్టార్ ఆన్ ద చర్చ్, స్టార్ ఇన్ అవర్ హౌసెస్. స్టార్ సింబలైజెస్ యు ఆర్ అ క్రిస్టియన్. బట్ స్టార్ లాగా మనం బ్రతుకుతున్నామా? ఒక ఇంటికి వెళ్ళినప్పుడు క్యారల్ రౌండ్స్లో ఆయన 4 స్టార్లు పెట్టినాడు. 4 స్టార్లాగా మనం బ్రతుకుతున్నామా? There is a beautiful church in Nellore, I think, Lone Star Church, 7 stars church. స్టార్ లాగా మనం ఉంటే ఇలాగా జీవించటకు మనము దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఈ చదవని ఆత్మీయ భాగం నుంచి అపోస్తలుల కార్యములు అంటే గమనించండి, దేవుడు తన కార్యములు కొనసాగింపజేయుటకు శిష్యులను ప్రేరేపిస్తూ చెప్పబడిన అద్భుతమైన మాటలు. దేవుడు తన బిడ్డల పట్ల చేసిన కార్యాలను వారు వెళ్ళి ప్రకటించడం. ఎందుకంటే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవి నామములో వారికి బాప్తిసమిచ్చుచు మీరు యూదయ సమరయ ఇంకా యెరూషలేము ఇంకను బూదిగంతం వరకు, కర్నూలు కాదు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి సాక్షులుగా ఉండడి. నాకు చెప్పలేదు సార్, పాస్టర్లకు, బైబిల్ స్త్రీలకు, ఇవాంజలిస్టులకు. మనమేం చేద్దాం? మన కార్యములు ప్రభు క్రియలను కొనసాగింపజేస్తున్నాయా? క్రైస్తవునిగా ఉంచబడిన నీ జీవితము క్రీస్తుకు సాక్షిగా ఉండటకు ప్రయత్నం చేస్తున్నామా? అందుకనే అపోస్తలుల కార్యములు అనే మాట జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 40 దినములు వారికి అగ్గుపడుచు వారి యొక్క మేడగదిలో వారికి కనపడిన తర్వాత హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, హీ ఈజ్ అగైన్ రిజన్ లార్డ్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారిని ప్రభావితం చేశాడు. పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభావములు వారి మీద ఉంచబడ్డాయన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ప్రభావితమైన క్రైస్తవులుగా ఉంటున్నామా?
ప్రభావితమైన క్రైస్తవ గుంటకు ప్రయత్నం చేస్తున్నామా? ప్రభావితమైన క్రైస్తవ గుంటకు మన ప్రయత్నాల్లో ఓడిపోకుండా అనుదినము ప్రతిదినము కమ్యూనియన్లో పాల్గొంటూ సహవాసం ఉంటూ ప్రభు పరిచయంలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతాము. కాబట్టి అపొస్తలుల కార్యములు యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరుగా 40 దినములు అగుపడుచు వారిని ప్రభావితం చేశాడు. అంత మాత్రం కాక మేడగదిలో వారికి ప్రత్యక్షమై హీ అగైన్ రివైవ్డ్ దెమ్, ఉజ్జింపజేశాడు వారు వెళ్ళి ప్రకటించాలని. కానీ వారు వెళ్ళి ప్రకటించబడినప్పుడు 9వ అధ్యాయంలో చెప్పబడిన అద్భుతమైన సత్యాలు, 9వ అధ్యాయంలో మొదటి ఆ భాగంలో సౌలా సౌలా నీవెల నన్ను హింసించున్నావు, సౌల్ బికేమ్ ఎ పాల్. సౌలు అనే మాట చాలా మందికి చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? సౌలు అంటే బిగ్ అని, పాల్ అంటే లిటిల్ అని. పాల్ హ్యాస్ బికమ్ ప్రూవ్ టు బి ఎ బిగ్ పర్సనాలిటీ. నువ్వు పెద్దగా ఉండి చిన్న కార్యం చేయడం కంటే చిన్నగా ఉండి ప్రభావితమైన కార్యం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభావితమైన క్రైస్తవులుగా ఉంటున్నావా? ప్రభావితమైన వ్యక్తిగా ఉంటున్నావా? ప్రభావితమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు ఈ ఉదయకాలం చదవబడిన లేఖన భాగంలో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చెప్పబడిన అద్భుత సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 వచనం నుంచి 43వ వచనం వరకు రాయబడిన అద్భుతమైన మాటలు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ రాయబడింది, కానీ ఎంత ప్రభావితం చేస్తుందో మనము చూస్తూ ముందుకెళ్దాం. అందుకని మన జీవితంలో ప్రభు వైపు చూస్తున్నప్పుడు ప్రభు నిన్ను ప్రభావితం చేసే బిడ్డగా ఉంటున్నావా, లేకుంటే ప్రభు కనబడకుండా తిరుగుతున్నావా? నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు హౌస్ విజిటింగ్, వారు క్రీస్తు ఫోటో ఒకటి ఉంటుంది, జీసస్ క్రైస్ట్, ఆ షెపర్డ్ పిక్చర్, ఆ తర్వాత ఆయన రిజన్ లార్డ్ పిక్చర్, అన్నిటికీ తెరలు కట్టేశారు. ఎందుకంటే సార్ ఆయన చూస్తున్నాడు అంటాడు. నీ ఫోటోకు తెరలు కట్టావు కానీ నీ జీవితాన్ని ప్రభు గమనిస్తున్నాడు తెలియదా? ఆయన నిన్ను చూచే దేవుడు. అందుకని గాడ్ వాంట్స్ టు సీ యువర్ స్టెప్స్ అండ్ స్టాప్స్. నీ అడుగులను, నీ మాటలను నీ ప్రభావితం చేసి బిడ్డగా ఉన్నాను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇదే కాలము మనం వెలుచున్న మార్గంలో మన అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంది. మన చుట్టూ ఉన్న ఈ యొక్క నేచర్ విల్ స్పీక్ టు అస్. ఆ నేచర్ మాట్లాడుతుంది, అరే క్రైస్తవుడా, నేను ఈరోజు ప్రభు కొరకు పుష్పించాను, నువ్వు పుష్పిస్తున్నావా? నేను ప్రభు కొరకు ఫలం ఇచ్చాను, నువ్వు ఇస్తున్నావా? నేచర్ స్పీక్స్ టు అస్. అంత మాత్రం కాక మనం వెళ్ళి మాట్లాడే ప్రతి మనుషులతో, కలుసుకునే ప్రతి వ్యక్తులతో ప్రభావితం చేయబడిన క్రైస్తవులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మీరు జరిగే ప్రతి సంఘటన, మన జీవితంలో జరిగే మన పాఠము మనకు ఏం నేర్పిస్తుంది అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని లైఫ్ విల్ టీచ్ అస్ మెనీ లెసన్స్. కోల్స్ హై స్కూల్ చదివిన తర్వాత 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోడలకెళ్ళి చూడడం. కానీ ఎప్పుడన్నా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మీరు కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఆ గోడలు నీతో మాట్లాడతాయి. ఏం మాట్లాడతాయి? ఒకప్పుడు నువ్వు ఈ క్లాసులో కూర్చున్నావు మిస్టర్ జీవన్, వాట్ యూఆర్ డూయింగ్ టుడే. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? నేను క్రీస్తు కొరకు ప్రభావితమైన క్రైస్తవుగా ఉంటున్నాను. మన చుట్టూ ఉన్న ఈ వాల్స్ చెప్తా ఉన్నాయి, నేను కొన్ని సంవత్సరాలుగా అనేకులను చూస్తున్నాను. నీవు ప్రభావితమైన క్రైస్తవునిగా ఉంటున్నావా? ప్రభు కొరకు ప్రభావితమయ్యే బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని మన క్రైస్తవ జీవితంలో ఎవరిని కలుసుకున్నా, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేస్తున్నా, ఎక్కడ నివసిస్తున్నా నీవు ప్రభావవంతమైన క్రైస్తవునిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఒకసారి ఒక చిన్న పాప అడిగిందంట, పాప మీ లైన్లో క్రిస్టియన్స్ ఉన్నారంటే, నాకు క్రిస్టియన్ అని తెలియదు కానీ ఆ మూలనున్న ఒక వ్యక్తి ఎప్పుడు బైబిల్ పట్టుకొని మంచి పనులు చేస్తుంటాడని. మనం బైబిల్ పట్టుకొని ఏం పనులు చేస్తూ ఉన్నాం? బైబిల్ పట్టుకొని ప్రభావితమైన క్రైస్తవులుగా ఉంటున్నావా? ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉంటున్నావా? మన జీవితాల్లో ఆదివారం పట్టుకునే బైబిల్ మిగతా రోజుల్లో ఎక్కడుంది? ఆదివారం నువ్వు క్రైస్తవునిగా ఉండే జీవితము మిగతా దినాలు ఎక్కడుంది? ఆదివారం క్రైస్తవునిగా ఉండే నీ బ్రతుకులు ప్రభు కొరకు ప్రభావితంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? అందుకనే ప్రభు వారిని చూచి ప్రభావితమైన క్రైస్తవుగా ఉండటకు వారితో పాటు నడిచను. తిరుగా వచ్చి భోజనం చేయడని వారితో చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఒకవేళ ప్రభావితమైన క్రైస్తవునిగా నువ్వు లేకుంటే నిన్ను పరీక్షించుకుంటూ ప్రయత్నం చేద్దాం. అందుకనే ప్రభు బలను సమీపించే ప్రతిసారి నిన్ను నీవు పరీక్షించుకొని చెక్ చేసుకొని మనం ముందుకెళ్ళని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మన జీవితంలో అనేకమైన
మనుషులు ప్రభావితం చేస్తూ ఉంటారు. బిల్లీ గ్రామ్ మోటివేటెడ్ us. థియోడర్ బ్యాక్ టు ది బైబిల్ ఓనర్ మోటివేటెడ్ us. అనేక మంది క్రైస్తవ జీవితాల్లో ప్రభావితం చేయ క్రైస్తవులుగా ఉంటున్నామని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అగ్ని రథములు ఏలియాను తీసుకుని వెళ్తున్నప్పుడు ఎలీషా ఆయన వెంబడి వెళ్ళాడు, పరిగెత్తున్నాడు. ఏమని తెలుసా? నీవు లేని ఇశ్రాయేలు జనాంగం ఎలాగ బ్రతుకుతుంది, నీవు లేని ఈ జీవితం ఎట్లా అన్నప్పుడు అలాగ ప్రభావితం చేసిన ఏలియాను జ్ఞాపకం చేసుకుందాం. అందుకని నీవు లేని ఆ జీవితాలు, ఇశ్రాయేలు గుర్రముల రథములు వెంట రావు. ప్రభువా నీవు మాతో రానిచో మేము ముందుకు వెళ్ళము అని చెప్పిన మోషే జీవితం. నువ్వు మాతో లేనిదే ప్రభువా నేను ముందుకు వెళ్ళలేను. అలాగా జీవించే బిడ్డగా ఉంటున్నామా? ఒక లెజెండరీలాగా మనం బ్రతుకుతున్నామా? ఒక లెగసీ నువ్వు విలిచి వెళుతున్నావా? మా తాత ఎప్పుడు, మీరు ఇక్కడ ఉన్న మనందరం సాక్షులము, రెవరెండ్ ఆర్ పీటర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేశాడు తెలుసా? అమ్మా కమ్ హియర్, టెల్ మీ ఏ బైబిల్ వర్స్. ఆయన ఏం మాట్లాడాడు? మనం కాఫీ ఇస్తున్నామా, టీ ఇస్తున్నామా కాదు, బైబిల్ నేర్చుకున్నావా? ఎందుకు పొద్దున్నే పాస్టర్ గోల? ప్రభావితం చేయ క్రైస్తవులు అరితిగా జీవించిన బిడ్డలుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక దినాన దావీదు యుద్ధ వీరుడిగా ఉంటూ అలసిపోయినప్పుడు అతని అల్లుడైన ఒక వ్యక్తి చంపుటకు వచ్చినప్పుడు అల్లుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? అతని ప్రక్కకు నెట్టి అతను యుద్ధం చేసి ఆ శత్రువుని చంపాడు. అప్పుడు అన్నాడు, యూ ఆర్ ఏ లైట్ టు ద ఇజ్రాయెల్స్. దావీదుతో చెప్పిన మాట, ఇశ్రాయేలుకు ఒక దీపంలాగా ఉన్నావు, నిన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మాది. నువ్వు ఆ రీతిగా ఉంటున్నావా? అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, ప్రభావితం చేయ మాటలు చెప్పాడు. నీవు లోకానికి ఏ రీతిగా ఉండాలా? ఉప్పులాగా ఉండాలా. నీవు లోకానికి వెలుగుగా జీవించాలా. ఉప్పు తన స్వభావం మర్చిపోవు కానీ అనేకులను ప్రభావితం చేస్తూ ఉంది. మన జీవితంలో ఆ రీతిగా జీవించినప్పుడు కొండ మీద ఉండే పట్టణంలాగా, క్రీస్తు దీపస్తంభంలాగా ఉండే క్రైస్తవునిగా ఉండక ప్రయత్నం చేయాలన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీవు ఎప్పుడైతే క్రైస్తవురాలుగా అలాంటి జీవితం జీవిస్తావో అనుదినము నిన్ను పరీక్షించుకొని దాని కొలమానం ప్రకారం జీవించినప్పుడు దట్ షోస్ ద సింబల్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని దేవుని వాక్యానుసారంగా బ్రతకాల్సిన ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనకు ఎదురు చెప్పాల్సిన పని లేదు, కానీ నీ ప్రభావవంతునిగా జీవిస్తున్నావా? ఉదయకాలం ఆ రీతిగా జీవించిన జీవితాల్లో దేవుడు కార్యము కొనసాగించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని వాక్యము చెప్పే మన జీవితాల్లో కూడా ప్రభావవంతమైన జీవితం లేకుంటే యువర్ లైఫ్ ఈజ్ నియర్ వేస్ట్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు నీ అడుగుల్లో నడవాలని ఆ ఒక్కటి చేయగలిగితే దేవుడు ప్రభావితం చేయగలిగాడు. వారికి దేవుడు మాదిరిగా ఉంచలేను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. పోలి నడక అంటే అలాగ జీవించాలా, అలాగ ప్రభావితం చేయగలగాల. అలాగ ప్రభు నడిచాడు. మనం నడుస్తున్నామా? ఎలాగ ప్రభుతో నడుచుటకు ఇష్టపడుతూ ఉన్నాం? అలా జీవించని జీవితం లేకుంటే ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామంటే, నీవు నేను అలాగ జీవించకుంటే ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, నీవు చచ్చిన వాడివే. యువర్ ఎ డెడ్ పర్సన్. డెడ్ మ్యాన్ వాకింగ్, డెడ్ మ్యాన్ ఇస్ ఈటింగ్, డెడ్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. ప్రభువుతో నీ నడక లేకుంటే మనం చచ్చిన వారమే. అందుకని మన జీవితంలో ప్రభావితం చేయబడేలా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక క్యారెక్టర్ మీ ముందు వస్తూ ఉన్నా. ఆమె చేసిన పన్ను సత్క్రియలు అనే మాట చేస్తూ ఉంది. చూడండి, గమనించండి. సత్క్రియలు చేసి చనిపోయిన ఆమె చూడండి, ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె ప్రభు కొరకు ఒక పెద్ద పని చేసింది. అంటే ఏం చేసింది? చిన్న పని మాత్రమే. ఆమె హుల్దాలాగా ప్రకటించలేదు, ఆమె దెబోరాలాగా సైన్యం నడిపించలేదు, ఆమె ఎస్తేర్లాగా ఒక ప్రాణాన్ని, ఒక జాతిని కాపాడలేదు. కానీ ఆమె చేసిన పని ఒక చిన్న పని. దట్ షోస్ అన్ ఎక్సలెంట్ వర్క్. ఆమె చనిపోయినప్పటికీ కూడా ఆమె కార్యములు మాట్లాడుచున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె చనిపోయిన తర్వాత ఎవరైతే లాభం పొందారో వారు వచ్చి ఏడుస్తూ ఆమె చూపించిన బట్టలు, ఆమె కుట్టిన అనేకమైన బట్టలు తీసుకొని వచ్చి చూపిస్తూ వాడు ఏడుస్తున్నాడు. గమనించండి, మీరు చదివారు ఈ యొక్క మాటలు. సండే స్కూల్ నుంచి మనం చూస్తూ వస్తున్నాం.
గమనించండి 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెను భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియల ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా ఆమె శవమును కడిగి మెడగదిలో పరుండబెట్టి లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని విని, ఇంకా కిందికి వెళ్దాం. 41వ వచనం. ఆమె చేసిన ధర్మకార్యం 36వ వచనం. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఎందుకు తెలుసా? ఆమె కుట్టిన వస్త్రాలు ఆమె తీసుకుని వచ్చి వారు ఏడుస్తూ నిలబడినప్పుడు, వారు ఒట్టిగా రాలేదు, దే కేమ్ టు హర్. ఆమెను విజిట్ చేస్తూ ఆమె కుట్టిన చొక్కా అంగీలు ఆమె చూపిస్తూ వారు ఏడుస్తున్నారు. చూడండి, మన జీవితంలో మన రోజులో అనేక మంది ఎదుట మనం బ్రతుకుతున్నప్పుడు రోజు రోజుకు మన బ్రతుకును దేవుని దగ్గరగా తీసుకొస్తూ ఉందా? దేవుడే మన జీవితంలో కేంద్రంగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? మన జీవితంలో మనం ఎవరిని ప్రభావితం చేస్తూ ఉన్నాం? చాలామంది మనం బాధపడుతుంటే, ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నామని, ఎలా బ్రతుకుతున్నామని కాదు, ప్రభు కొరకు జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితంలో ఎన్నో ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా ఉంటుందో తెలుసా? మనం అద్భుతంగా జీవించాలని, ప్రభావితం చేయబడాలిగా ఉండాలని, క్రీస్తు కొరకు జీవించాలని, ఒక సువాసన భరితంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దోర్కా తబిత అనే ఆమె సత్క్రియలు చేసింది. అంటే ఆమె చూడండి, ఆమె చేసిన సత్క్రియలు, ఆమె చనిపోయిన తర్వాత కూడా సత్క్రియలు మాట్లాడుతూ ఉన్నాయి. మన జీవితంలో బ్రతుకున్నప్పుడు ఎవరు మాట్లాడరు, చనిపోయినాక మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి నేను పాస్టర్ గారు చాలా భయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వారు మాట్లాడే మాటలు మాట్లాడుతూనే ఉంటారు. టైం దాటిపోతుంది. యు నో వెరీ వెల్, ఆ క్వైర్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ జి ప్రేమ్ కుమార్ గారు చనిపోయినప్పుడు మెనీ స్పోక్ అబౌట్ హెమ్. నేను అంటున్నాను, బ్రతికినప్పుడు అనేకులతో ముచ్చటించడానికి ప్రయత్నం చేద్దాం. బ్రతికినప్పుడు వారి ప్రభావం, నువ్వు నన్ను ప్రభావితం చేసావని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషిస్తారు. బ్రతికినప్పుడు మనం వారింటికి వెళ్దాం, బ్రతికినప్పుడు వారితో కలిసి జీవిస్తాం, బ్రతికినప్పుడు విల్ ప్రే ఫర్ దెమ్, విల్ విజిట్ దెమ్. దట్ షోస్ దట్ వారి జీవితకాలంలో ఒకరోజు పొడిగించబడవచ్చు, వారి జీవితకాలంలో ఒకవేళ ఇంకా సంతోషంగా జీవించవచ్చు. కానీ మనం చనిపోయిన తర్వాత మాట్లాడే కార్యంలో కొన్నిసార్లు ప్రభావితంగా ఉండకపోవచ్చు. చూడండి, దోర్కా చనిపోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత అనేకులు వచ్చి క్రైస్తవులు ఆ చుట్టూ ఉన్నవారు, దట్స్ అ వండర్ఫుల్ వర్డ్. ఇంకా చూడండి, ఆమె అనేకులను చేరదీసింది. ఇక్కడ చక్కగా రాయబడిన మాట చూడండి. వారు 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్లను వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచరి. షీ డిడ్ ఎ వండర్ఫుల్ థింగ్. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినట్లు ఆమె అనేక విధవరాలను సమకూర్చి వారితో పాటు సహజీవనం చేసింది. ఆ చరిత్రలో చెప్పాలన్నమాట, షీ ఈజ్ రన్నింగ్ ఎ చర్చ్ ఫార్ పీపుల్ హూ ఆర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్. వారితో సంఘాన్ని నడిపించేది అని చూస్తూ ఉన్నాం. కాబట్టి దోర్కా చేసిన మంచి పనులు, ఆమె చేసిన అద్భుతమైన ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలము మన వాక్యంలోకి ముందుకెళ్దాం. అందుకని దోర్కా మృతి పొంది ఆమె క్రియలు గురించి చెప్పే మాటలు, సత్క్రియల పట్ల నువ్వు ఏ రీతిగా నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తాను. డూ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ పీపుల్ అరౌండ్? నీ చుట్టూ ఉన్న వారితో ఏ రీతిగా బ్రతుకొచ్చున్నాం? వీడు చస్తే బాగుంటుంది అని ఎంతమంది అంటుంటారు, వీడు బ్రతికుండి వేస్ట్ అని కొంతమంది ఎంతమంది అంటున్నారు, వీడు భూమికి భారం అని ఎంతమంది అంటున్నారు. మన జీవితంలో క్రీస్తు వరకు ప్రభావితం చేయబడగా ఉంటున్నప్పుడు మనం ప్రభువుతో ఉండే జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే మన బిడ్డల జీవితాల్లో ప్రభువును పరిచయం చేస్తూ ముందుకెళ్ళినప్పుడు దట్ ఈస్ అ రియల్ క్రిస్టియన్ లైఫ్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం అన్నమాట జ్ఞాపకం కాదు, ఎలాగా ప్రభావితం చేయబడగా ఉంటున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం చనిపోయిన తర్వాత క్రియలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏం క్రియలు చేస్తున్నాం మన జీవితంలో, ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాం? వారు బ్రతుకున్నప్పుడు వాడొక్కడే బిర్యానీ తిన్నాడు సార్, వాడు బ్రతుకున్నప్పుడు వారి కుటుంబాన్ని మాత్రం చూసుకున్నాడు, వారు బ్రతుకున్నప్పుడు వాని కుటుంబం ఎవ్వరం పక్కర్లేదు సార్. ఈరోజు నీ జీవితం పట్ల ప్రభావితం బిడ్డగా ఎవరైనా ఉంటున్నారా? ఎలాగ బ్రతికేమో కాదు,
ప్రభు కొరకు ఎంత ప్రభావితంగా బతికామనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అది నిజమైన సువాసన కలిగించే జీవితం. నేను గురించి అనేకులు ఏ రీతిగా మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ స్త్రీ అందరిలాగా లేదు, అందరిలాగా మాట్లాడలేదు, అందరిలాగా జీవించలేదు. ఆ స్త్రీలో ఒక ప్రత్యేకత ఉంది. నీవు ఆ రీతిగా ఉండకు ప్రయత్నం చేస్తున్నావా? నీవు ఆ రీతిగా ఉండకు ప్రయత్నం చేస్తున్నావా? క్రీస్తుని నమ్మిన తర్వాత పాస్టర్ గారు బాప్టిజం ఇచ్చిన మొదలుకొని, బైబిల్ పట్టుకొని చదవడం మొదలుకొని, ఈ బిడ్డలో ఒక ప్రత్యేకత చూస్తూ ఉన్నాను అనే ప్రత్యేకత ఉందా? ఆ ప్రత్యేకమైన జీవితం కలిగి జీవిస్తున్నామా? ఎన్నిసార్లు మనము కమ్యూనిటీలో పాల్గొన్నాం. నాకు తెలిసి డగ్లస్ దొర వచ్చినప్పుడు డగ్లస్ దొర చెప్పిన వాక్యం, నేను 40 సార్లు బాప్తిజం తీసుకున్నాను అన్నాడు. 11 times, 11 సార్లు బాప్తిజం తీసుకున్నాను. మన జీవితంలో ఎన్నిసార్లు బాప్టిజం తీసుకుంటా ఉన్నాం? ఒకవేళ అలాగా నేను పాస్టర్ గారు బాప్టిజం తొట్టుగా నిలబడి మీరు రండి అంటే నాకు తెలిసి చాలా మంది వస్తారు. ఒక వ్యక్తిని మేము దర్శించినప్పుడు ఈజ్ అరౌండ్ 69 years old. ఆయన అంటున్నాడు, సార్ పాస్టర్ గారు నేను జీవించినంతకాలం జీవించాను, చెడు జీవితం జీవించాను, ఈసారి వచ్చే ఈస్టర్ రోజు నన్ను బాప్తిజం తీయండి అంటున్నాడు. మన జీవితంలో దేవుని కొరకు ఏ రీతిగా బ్రతుకుటకు ప్రభావితమైన బ్రతుకుడు జీవించడం ఇష్టపడుతున్నామని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీవు క్రీస్తుని కలిగిన వ్యక్తిగా, క్రీస్తు కొరకు ప్రభావితమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతరులను ప్రేమించడం ద్వారా, ఇతరుల కొరకు పరిచయం చేయడం ద్వారా, ఇతరుల కొరకు దేవుని కొరకు పరిచయం చేస్తూ ప్రభు పనిలోని ముందుకెళ్ళే బిడ్డగా ఉంటున్నప్పుడు అది నిజమైన ప్రభావితమైన జీవితం. నీ ద్వారా నీ చుట్టూ ఉన్నవారు ప్రభావితం అవుతున్నారా? ఓ సోన్స్ పర్సన్ మా ఏరియాలో ఉంటున్నందుకు క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నాడనే మాట చెప్తున్నారా? అలాగా చెప్పని పక్షంలో మనం చెక్ చేసుకుందాము ప్రభు కొరకు జీవించుటకు. అందుకని ఆ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, కంపాషన్ మీ జీవితంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపొస్తలుల కార్యములు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 24, 28, వెరీ గుడ్, 28 అధ్యాయాలు. 28 అధ్యాయాలు అపొస్తలుల కార్యములు. ఒకవేళ మీరు డివైడ్ చేసి మీరు భాగిస్తే సంవత్సరం అంతా అపొస్తలుల కార్యములు మాత్రమే చదవచ్చు. అపొస్తలుల కార్యముల ద్వారా నేను ప్రభావితమైన ప్రభువు అనే మాట చెప్పే క్రైస్తవులు ఉండాలి. అందుకని దోర్కా, లిడియా, ట్రేడ్, ఈ అపొస్తలుల కార్యంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది స్త్రీలు రాయబడ్డారు? స్త్రీల దినం కాబట్టి ఈ ఉదయకాలము ఓపెనింగ్ ప్రేయర్ మొదలుకొని బైబిల్ రీడింగ్, ఆ ప్రేయర్ అంతా ఉమెనే చేస్తూ ఉన్నారు. గమనించండి, ఈ అపొస్తలుల కార్యంలో కొంతమంది స్త్రీలు రాయబడ్డారు. మొట్టమొదటి స్త్రీ పేరు దోర్కా, రెండవ స్త్రీ పేరు లిడియా. తుయతైరా ప్రాంతంలో ఆమె ఊదా రంగు బిజినెస్ చేసే మాట. మూడో వ్యక్తి ప్రిస్కిల్లా, ప్రభు కొరకు పరిచయం చేసిన ఆమె. ఇంకొకరు నాలుగో వ్యక్తి అన్య సప్పీరా. ఓకే, సప్పీరా, షీ డిడ్ ఏ గుడ్ థింగ్. ఇంకా ఇంకో వ్యక్తి ఓకే, డూ యూ రిమెంబర్ హూ ఇస్? యు ఆర్ వెరీ క్లోజ్. పేతురు భార్య గురించి రాయబడ్డ ఒక మాట అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 5వ వచనంలో కేఫా అనబడిన వ్యక్తితో పాటు పరిచర్య చేస్తూ పరిచర్యలో సహకరించిన కేఫా సతీమణి అనే మాట రాయబడింది, పేరు రాయబడలేదు. కానీ పేతురు భార్య కూడా ప్రభుతో పాటు నడిచింది. పేతురు భార్య ప్రభు కొరకు ప్రభావితం చేయబడింది. పేతురు భార్య షీజ్ ఎ రిచ్ లేడీ. పేతురు భార్య ఇంట్లో దేవుడు వారి అత్తను స్వస్థపరిచాడు. పేతురును దేవుడు దర్శించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంటికి తరచుగా వెళ్ళేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య ప్రభావితం చేయబడి, ప్రభు కొరకు ప్రభావితం చేయబడి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో మొట్టమొదట చంపబడిన స్త్రీ పేతురు భార్యనే. షీ బికమ్ ఫస్ట్ మార్టర్స్. ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడ్డ ఈ పేతురు భార్య. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇది రాయబడిన చరిత్ర. ప్రభు కొరకు ప్రభావితం చేయబడిన బిడ్డగా ఉంటున్నావా అన్నమాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకొక వ్యక్తి పేరు మీరు కష్టంగా ఉంటుంది కానీ చెప్తున్నా, దమరి. ఈ దమరి కూడా ప్రభు కొరకు ప్రభావవంతమైన స్త్రీగా వాడబడింది. ఈ దమరి ఎవరంటే గ్రీక్ దేవతను ఆరాధించే ఆమె.
కానీ ప్రభు కొరకు రాయబడిన తర్వాత అరియోగయ సభలో అపొస్తలుడైన పౌలు ఈ ఇద్దరి పేర్లు తీసుకున్నాడు. ఒక ఆయన పేరు దమరి, ఆయన భర్త పేరు దియోసోస్రి అన్నమాట. ఈ 6 వచనాలు, ఈ రాయబడిన 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు రాయబడిన ఈ 6 వచనాలు 60 సంవత్సరాల చరిత్రను చెప్తా ఉంది. ఈ 60 సంవత్సరాల చరిత్రలో మనం ఎంతవరకు ప్రభావితంగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. వై గవర్నమెంట్ ఈజ్ ఫిక్స్డ్ యువర్ ఏజ్ ఇస్ 60 years తర్వాత నువ్వు పనిచేయాలి అంటుంది. ఎందుకు తెలుసా? 60 సంవత్సరాలకు నువ్వు పరిగెత్తగలవు, 60 సంవత్సరాలకు ప్రభావితంగా జీవించగలవు, 60 సంవత్సరాల వరకు నీ నడక, నీ చూపు, నీ యొక్క జ్ఞానము చక్కగా పనిచేస్తుంది. 60 తర్వాత చర్చిలోకి వస్తాం. నేను ప్రభావితం చేయగలను అంటే ప్రభు అంటున్నాడు, కొంచెం ఆగు. రాయబడ్డ మాటలు గమనించండి. టు లివ్ లైక్ ఏ దోర్కాలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ ఉదయకాలము దోర్కా జీవితం ద్వారా మనం ఏం మాట్లాడుతుంది? అందుకనే ప్రభు, నీవు అర్హమైన పాత్రగా వాడబడి బిడ్డగానే ఉంటున్నావా? అర్హమైన పాత్రగా వాడబడినప్పుడు ప్రభు కొరకు ప్రభావితం చేయబడి బిడ్డగా ఉంటున్నావు అని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఏ అర్హత లేని నన్ను, ఏ గొప్పతనం లేని నన్ను, ఏ విధమైన సేవకు సరిపోని మన జీవితాలను ప్రభు వాడుకుంటున్నాడు. నీ జీవితంలోకి తొంగి చూసినప్పుడు ఏ మంచితనం లేని, మన మెట్టుకు లేని మంచితనాన్ని ప్రభువు చూస్తున్నాడు. హీ వాంటెడ్ టు స్క్వీజ్ యూ. నేను చక్కగా పరిశుద్ధంగా ప్రభు కొరకు ప్రత్యేకించుకుని వాడొకటకు నాకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వాడబడాలని ప్రభువు ఈ ఉదయకాలం మాట్లాడుతుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం చేస్తాం తెలుసా? నాకు ఏమి రాదు, నేను మ్యూజిక్ వాయించలేను, నేను పాట పాడలేను, నాకేమి రాదు, నేనేం వెళ్ళలేను, నేను ఉండలేను, నేనేం చెప్పలేనంటే ప్రభు వాడుకుంటున్నాడు. హీ వాంటెడ్ టు యూజ్ యూ. ప్రభు కొరకు వాడబడే అర్హమైన పాత్రగా వాడబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇదే కాలము ఆమె ఎవరో తెలియదు, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆమె ధనవంతురాల పేదరాల తెలియదు, ఆమె ఒక కుటుంబం ఉందా లేదని కూడా తెలియదు, కానీ ఆమె ప్రభు కొరకు పరిచర్య కొరకు వాడబడే గొప్ప స్త్రీగా ఉదయకాలం పరిచయం చేస్తున్నారు. కాబట్టి దోర్కా మృతునంది మాట్లాడుతుంది. దోర్కా నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దోర్కా సత్క్రియలు ప్రభావితం చేస్తున్నాయి. దోర్కా బ్రతుకును ప్రభావితం చేయగలుగుతూ ఉంది. దోర్కా ప్రభు కొరకు బ్రతికి అనేకులను ప్రభావితం చేస్తూ ఉంది. 9వ అధ్యాయము 36 నుంచి 42 వచ్చిన రాయబడిన ఈ అద్భుతమైన సత్యాన్ని చూసుకుంటూ ముందుకెళ్దాం. శిష్యురాలుగా ఆమె పరిచయం అవుతా ఉంది. గమనించండి, 36 వచ్చిన మొదటి భాగం. మరి యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, శిష్యురాలు అంటే డిఫైన్ చెప్పండి. హూ ఇస్ రియల్ డిసైపుల్? శిష్యురాలు అంటే గమనించండి, ఎలా అంటారు శిష్యురాలు? యేసును వెంబడించేవారు, యేసును అనుసరించేవారు. ఇంకా మాట చెప్పండి, అంత్యోక్యలో వారు మొట్టమొదట క్రైస్తవులు అనబడా శిష్యులు అనబడి, ఇందాక చెప్పాను, మొట్టమొదట క్రైస్తవులు శిష్యులు అనబడి, శిష్యులుగా ఉండే తర్వాత ద డిసైపుల్ షుడ్ డిసైడ్ టు ఫాలో ద లార్డ్ ఆల్ ద టైమ్. రాత్రి పగలు ప్రభు కొరకు ప్రయాసపడే శిష్యులనుగా దేవుడు పిలుచుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? పేతురులాగా రాత్రి పనుకొని పొద్దున్న లేచి అబద్ధం ఆడి నేను వెంబడిస్తాను వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అలాగుండే క్రైస్తవ జీవితంగా ఉండకుండా ప్రభు కొరకు ప్రభావితం చేయ క్రైస్తవునిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని బైబిల్ పట్టుకొని మనము బైబిల్లాగా జీవించాలని ప్రభావితం చేయాలా. ఎర్ర బైబిల్, తెల్ల బైబిల్, పచ్చ బైబిల్, గ్రీన్ బైబిల్, రకరకాల బైబిల్, ఇన్ని బైబిల్ రకాలుగా జీవిస్తున్నప్పుడు అలాగ జీవిస్తే క్రైస్తవులుగా ఉంటున్నావా? నీవు రుచులు కలిగిన క్రైస్తవులుగా ఉంటున్నావా? అంటే టేస్ట్ అంటే మనం ముట్టుకుంటే టేస్ట్ కాదు, నీ జీవితము షుడ్ బి మోర్ ఫ్రాగ్రెన్స్, సువాసన భరితమైన క్రైస్తవులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే బైబిల్ నీ హృదయంలో ఉండాలా, నీ తల కింద కాదు, నీ దగ్గర బెడ్రూమ్లో కాదు, బీరువాలో కాదు. ఈ బైబిల్ వాక్యము నీ హృదయంలో దాచుకున్నప్పుడు, క్రీస్తును వెంబడించే బిడ్డగా ఉన్నప్పుడు, క్రీస్తును అనుసరించే బిడ్డగా ఉన్నప్పుడు, క్రీస్తు సెలవును ఎత్తుకొని ఆయన వెంబడించే బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లెంట్ రేపు భస్మ బుధవారం నుంచి ప్రారంభించబడుతోంది. ఆ రోజు మేము ప్రామిస్ చేస్తాం, ప్రభువా 40 దినాలు నన్ను మార్చు, 40 దినాలు నన్ను ప్రత్యేకించుకో, 40 దినాలు నేను సన్నగా కావాలా, 40 దినాల్లో నేను ఏమి తినను, అది కాదు కావాల్సింది.
ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న క్రైస్తవునిగా, ప్రభావితమైన క్రైస్తవునిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు శిలువ ఆ రోజు ఎత్తుకుంటాం. ఆ రోజు సింబల్గా ఏం చేస్తుందో తెలుసా? చాలామంది వి బేర్ ఎ క్రాస్ ఆన్ అ ఫోర్ హెడ్. ఆ రోజు క్రాస్ మాత్రం తుడపం. కానీ రోజు ప్రభావితమైన క్రైస్తవులు ఉంటున్నావా? ఒకసారి సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు మన కోల్స్ చర్చ్ నుంచి ఒక సండే స్కూల్ పిల్లోడు పోయినాడు. పిల్లోడు పోయి ఆ సండే స్కూల్ పిల్లోడు ఆ సచిన్ టెండూల్కర్ ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత ఇంకా చేయి దర్శల. సండే స్కూల్ టీచర్లు అడుగుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు, కంప్లైంట్ చేస్తున్నారు. జీవన్ పాస్టర్, అనిల్ పాస్టర్ వారిద్దరు వాళ్ళ టీం తీసుకుని పోయిన నుంచి ఆ పిల్లోడు చేయి దర్శలేదండి అని ది గాన్ టు పీడియాట్రిక్. చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బాబు చేయి దర్శనం అంటే వాడు అంటాడు. ఎందుకురా అంటే వాడు ఏమంటాడు తెలుసా? సచిన్ టెండూల్కర్ అంటాడు. అంటే సచిన్ టెండూల్కర్ని ముట్టుకున్నప్పటి నుంచి నేను ఒక ప్రభావితమైన చేయిగా నా చేయి మార్చబడింది. అరతిగా ఉంటున్నావా? క్రీస్తును అనుభవిస్తూ, క్రీస్తుతో ఉంటూ ఎన్ని సంవత్సరాలుగా క్రిస్మస్, ఎన్ని సంవత్సరాలుగా ఈస్టర్, ఎన్ని సంవత్సరాలుగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటూ ప్రభు కొరకు ప్రభావితమైన జీవితం నీవు లేకుంటే వాక్యం హెచ్చరించబడతా ఉంది. మనం చచ్చిన క్రైస్తవులమే. చచ్చిన క్రైస్తవులుగా ఉండకుండా బ్రతికిన బ్రతుకులుగా ఉంటూ ప్రభు కొరకు ప్రభావితమై బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని సిలువను ఎత్తుకొని వెంబడించిన దొర్క, ప్రభువును ప్రభావితం చేయుటకు ఇష్టపడ్డ దొర్క జీవితంలో మనం ఉంటున్నామా? అందుకనే షునేమీరాలు అనే మాట రాయబడిన మాట తెలుసా? ఆమె గనురాలైన షునేమీరాలు. మన ఇంటికి వచ్చి చూపవచ్చున ఒక వ్యక్తిని చూస్తూ ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె చేసిన మంచి పని మేడగదిలో 4 వస్తువులు ఉంచింది. మొట్టమొదటిది మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఏం చేస్తుంది తెలుసా? ప్రభు కొరకు ప్రభు ప్రభావితం చేయబడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మోషేతో మాట్లాడినప్పుడు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలును బోధించినట్లు నీవు వచ్చి నా యొద్ద నేర్చుకో. శిష్యులతో అన్నారు, మీరు వచ్చి నేర్చుకునండి. ఎందుకు ప్రతి ఆదివారం క్రైస్తవులుగా మనం సంఘానికి వస్తూ ఉన్నాం తెలుసా? నేర్చుకొనుటకు, ప్రభావితమైన క్రైస్తవులుగా జీవించుటకు, టు రెన్యూ యువర్ సెల్ఫ్, ఉజ్జీవింపబడి లోకంలోకి వెళ్ళి నీవు ప్రభావితమైన క్రైస్తవునిగా ఉండాలని ప్రతిదినము సహవాసములో ఉంచబడకు ఇష్టపడే క్రైస్తవులుగా ఉంటున్నావా? ఉదయకాలం నేర్చుకుందాము. ప్రభు కొరకు దోర్క, దేవుని కొరకు రాయబడిన బిడ్డగా యొప్పేలో తబితా అనే శిష్యురాలు, దోర్క అనే పేరు గల శిష్యురాలు ప్రభు కొరకు రాయబడింది. ఈ కింద రాయబడిన పేరు చూడండి. మూల వాక్యంలో రాయబడిన ఫుట్నోట్లో మూల భాషలో అనగా లేడీ అని అర్థం. లేడీ అంటే దుప్పి. మీకు తెలుసా? దుప్పి దావీదుకి ఇష్టమైన పేరు. అందుకని రాబడిన కీర్తన చెప్పండి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవా ఆశపడుచున్నది. ఎందుకు? వై దుప్పి ఈజ్ కంపేర్డ్ టు ద కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. ఎందుకు తెలుసా? దుప్పి ప్రభు కొరకు జీవిస్తుంది. దుప్పి ఆ మంచి నీళ్ళు తాగుతుంది. దుప్పి మంచి భోజనం చేస్తూ ఉంది. కనుక చూడండి, ఆమె సత్క్రియలు దేవుని ధర్మకార్యములు బహుగా. చూడండి ఎలా జీవించాలా? బహుగా ఉండాలా. మొదటి వచనం 36 వచనంలో చివరి భాగం, ఆమె సత్క్రియల ధర్మకార్యములు బహుగా చేసి ఉండను. ఎలా చేసినండి? బహుగా. నీకున్నదా? వారు బహుగా సేవ చేసరి, వారు బహుగా పరీక్షల ముందుకెళ్ళరి, వారు బహుగా వాక్య పరీక్షల ముందుకెళ్ళరి, వారు బహుగా ఆత్మ సంపాదనల ముందుకెళ్ళరి. బహుగా అని కోరుకుంటే క్రీస్తుని వెంబడించి మనం ఎన్ని సంవత్సరాలైంది? క్రీస్తుని వెంబడిస్తూ ఎన్నిసార్లు కమ్యూనిటీలో పాల్గొన్నాం? క్రీస్తుని వెంబడిస్తూ కోల్ స్టేట్లో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో నేను ఉంటున్నాను మెంబర్షిప్తో కాక బహుగా సేవ చేసే క్రైస్తవులుగా ఉంటున్నావా? బహుగా ప్రభు కొరకు ప్రయాసపడే బిడ్డగా ఉంటున్నావా? వీ ఓన్లీ టాక్ అబౌట్ మదర్ తెరిస్సా ఇన్ కలకట్టా. మదర్ తెరిస్సా ఆమె చెప్పింది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్న. ఆమె ప్రార్థన చేస్తూ యాచనలు చేసింది. ఆమె వెళ్ళింది. షీ సర్వ్డ్ పూర్ అండ్ నీడీ. వారితో పాటు ఉండింది, వారితో పాటు ఆ గాయములు కడిగింది, ఆమెను తీసుకెళ్ళింది. ఏ రోజు వాక్యం ప్రకటించలేదు, కానీ షీ బికేమ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రత్యేకించుకున్న స్త్రీగా ఆమె ఎంచబడింది. ఎందుకని చూడండి, ఆమెను 37 వచనం చూడండి. 37 వచనం, ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు షోమును కడిగి మెడగదిలో పరుండబెట్టి.
డెత్ ఈజ్ గ్యారంటీడ్ ఫర్ ఎవ్రీ వన్. ఒకరోజు బి శామ్యుయల్ గారు ఇక్కడ వాక్యం చెప్పారు, ఒకరోజు ఇజ్రాయెల్ సార్ ఇక్కడ వాక్యం చెప్పారు, ఒకరోజు పాల్ జోషువా గారు ఇక్కడ వాక్యం చెప్పారు. కానీ వారు మన మధ్య లేరు. డెత్ ఈజ్ గ్యారంటీడ్ ఫర్ జీవన్ టూ. ఒకరోజు వస్తూ ఉంది. నీ జీవితం ప్రభావితంగా ఉంటుందా? నీ జీవితం ప్రభావితంగా వాడబడే క్రైస్తవులుగా ఉంటున్నావా? మరి వినే క్రైస్తవులుగా ఉండకుండా ప్రభావితం చేయ క్రైస్తవులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె మరణము ఒక ఉద్యోగం తీసుకొచ్చింది, ఆ మరణము ఒక ఘనత తీసుకొచ్చింది, ఆ మరణము ఒక దాతృత్వాన్ని తీసుకొచ్చింది. ఆ మరణం ద్వారా అనేకుల జీవితాలు ప్రభావితం చేయబడ్డాయి. చూడండి, పేతురు వచ్చినప్పుడు 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. తబితా డిడ్ ఏ వండర్ఫుల్ థింగ్. ఆమె చేతిలో ఉన్న చిన్న సూది అనేకులను ప్రభావితం చేసింది. మన చేతిలో కత్తి ఉంది, డాలు ఉంది, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఆడిపోతున్నారు మినిస్ట్రీకి. ఏం లేదు పాస్టర్ గారు, చర్చికి ఇంటికి. బండి కొన్నప్పుడు పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తాం. పాస్టర్ ఏం ప్రార్థన చేస్తే తెలుసా? ప్రభువా నీ పరిచయకు వాడబడే ఈ వాహనం ఎప్పుడు తీసుకుపోతారు? పరిచయకు, పిక్నిక్, ఔటింగ్కు, ఊటీకి, వాయునాడుకు. పాస్టర్ గారు మీకు కారు లేదు కదా, ఒకరోజు నేను పరిచయకు నీతో పాటు వస్తాను అంటున్నారు ఎవరైనా? అటున్నదండి, మళ్ళీ కష్టమవుతుంది. ఓకే, పరిచయలో ప్రభావితం చేయబడిన స్త్రీ 37వ వచనం, మేడగదిలో ఆమె నుంచి 38వ వచనము. ఇంకా చూడండి, పేతురు ఏడ్చుచు వచ్చి దొరక తమతో కూడిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమె చేసిన ఒక అద్భుతమైన కార్యం విధవరాళ్లకు తల్లి అయింది. ఇశ్రాయేలుకు తల్లి ఎవరు తెలుసా చెప్పండి? వండర్ఫుల్, దెబోరా. విధవరాళ్లకు తల్లి దోర్క. వేలకు తల్లి అవ్వ. మీరెవరు తల్లి అయ్యారు? ఎంతమందిని ప్రభావితం చేసే తల్లులుగా మనం కూర్చున్నాము. ఎంతమంది పిల్లలను ప్రభు కొరకు ప్రత్యేకించుకొని ప్రార్థించే ప్రభావితమైన క్రైస్తవులను ఉంటున్నావు. ఉదయకాలం గమనించండి, సేవ చేయుటకు ఒక తల్లిగాను ఉంటున్నావా? సేవను ప్రోత్సహించే బిడ్డలుగాను ఉంటున్నావా? సేవను ప్రోత్సహించే తల్లుగా ఎంతమంది మనం ఉంటున్నాం? మనం జ్ఞాపకం చేస్తున్నాడు. రూపు తల్లి గురించి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట అన్నాడు, నాకు ఆ తల్లి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 39వ వచనము అద్భుతమైన మాట చూడండి, వారి వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఇది ఇంకా ప్రభావితం అవుతా ఉంది. నువ్వు బ్రతికినప్పుడు చేసిన క్రియలు, నువ్వు బ్రతికినప్పుడు చేసిన ధర్మకార్యములు, నువ్వు బ్రతికినప్పుడు చేసిన సత్క్రియలు, చారిటబుల్ థింగ్ నీ ఎదుట నిలుస్తున్నాయా? నిలిచే క్రైస్తవుగా ఉంటున్నావా? ఇప్పుడు చస్తే బాగుంటుంది అంటున్నారా? ఆ జీవితంలో అలాగుండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. నువ్వు ఎప్పటికైనా వాక్యాన్ని ప్రేమించే బిడ్డగా ఉండాలా? ఎప్పటికైనా వాక్యం అనుసరించే బిడ్డగా ఉండాలా? ఎప్పటికైనా వాక్యము నీ జీవితంలో ప్రభావితం చేయగలిగే బిడ్డగా ఉండాలా? ఎప్పటికైనా నువ్వు ప్రభు కొరకు ప్రభుత్వమైన బిడ్డగా ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తాను. అందుకని గ్రీక్లో ఈ న్యూ టెస్ట్మెంట్ అంతా రాయబడింది గ్రీక్ భాషలో, పాత నిబంధన అంతా రాయబడింది హెబ్రూ భాషలో. ఈ గ్రీక్ భాషలో రాయబడిన దోర్క అంటే అరామిక్లో తబితా అని, లేడీ అని వ్రాయబడింది. లేడీ అంటే ప్రియమైనది అని అర్థం. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా, 42వ వచనంలో ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచరి. ప్రభావితం చే క్రైస్తవునిగా ఉన్నప్పుడు అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచుతారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పిన మాట, ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు అనేకులు ప్రభును ఘనపరచరి. చేసిన ఆయన ప్రతి అద్భుత కార్యం, ప్రతి సూచక్రియ ప్రభుని గణపరిచే క్రియ. అందుకని నీ కార్యములు ప్రభుని గణపరచబిడ్డగా ఉంటున్నాయా? దుప్పి చాలా ప్రియమైనది, చాలా అందమైనది. ప్రభు దుప్పిని సంఘంతో పోలుస్తున్నాడు. సంఘము తను తాను చక్కగా పోల్చుకొని ఆ రెండవ రాకడలో
ప్రభుతో పరిణయం అవ్వటకు చక్కగా ముస్తాబైన సంఘంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి దుఃఖపడుచున్నప్పుడు సంఘంలో, ఒక వ్యక్తి బాధపడుచున్నప్పుడు సంఘంలో, ఒక వ్యక్తి దుఃఖంలో ఉంటున్నప్పుడు నీ బాధ్యత నా బాధ్యత ఏమైంది? మనం ఓదారుస్తున్నామా? వాళ్ళని చూసి తప్పుకొని పోతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? వారి గురించి హేళనగా మాట్లాడుతున్నామా? వారిని గురించి సహాయం చేయ చేతులుగా మీరు ఉంటున్నాయా? వారిని చూసినప్పుడు వీళ్ళేమి దగ్గర దూరం పోతున్నామా? సహాయం బిడ్డగా ఉంటున్నప్పుడు దట్స్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. సంఘము దేవుని పరిచయలో, సంఘము దేవునికి ఇష్టంగా, సంఘము అనేకులను ఆదుకునే సంఘంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనం రాయబడిన మాటలు జ్ఞాపకం చేస్తూ, వారు ప్రభు కొరకు సంఘము పోల్చబడిన సంఘంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మీకు తెలుసు, దావీదు అన్నాడు, దుప్పిని ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఏ రీతిగా వర్ణిస్తారు చెప్పండి? దుప్పి చాలా వేగంగా పరిగెత్తును. దుప్పి చూడండి, దావీదు చెప్పిన ఇంకో మాట కంపారిజన్, ఇంకా దగ్గర వెరీ గుడ్. నా కాళ్ళను లేడి కాలువలే చేయి ప్రభువా. ఎందుకు లేడి కాలువలు చెప్పింది చెప్పండి? ఎత్తైన కొండ మీద. కానీ మన కాళ్ళు ఏమైనాయి? అరిగిపోయే కాళ్ళు, తిమ్మిరెక్కి కాళ్ళు, ముద్దుబోయిన కాళ్ళు, నడవలేని కాళ్ళు, మెట్లెక్కలేని కాళ్ళు, మోకాలు వంచలేని కాళ్ళు. ప్రభు అంటున్నాడు, నీ కాళ్ళు దుప్పి కాలువలే చేయాలి ప్రభువా, నా చేతులకు యుద్ధం నేర్పు అని ప్రభు అంటున్నాడు. దావీదులాగా మనం ప్రార్థన చేస్తున్నామా? నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ప్రభు పరిచయం కోసం వాడుతున్నావా? ఒకసారి పాస్టర్ గారు నేను సమాధి కార్యక్రమంకి వెళ్ళినప్పుడు, సమాధి కార్యక్రమంలో ఒక స్త్రీని ఉంచారు. ఆ స్త్రీ చాలా ధనవంతురాలు, బంగారు ఐశ్వర్యము, తన ప్రాపర్టీ అంతా పిల్లలకు రాసి చేసింది. ఒక ముక్కు పుడక తప్ప ఆ పెట్టెలు అట్టే పెట్టారు. ముక్కు పుడక మాత్రం అట్లే ఉండిపోయింది. చాలా భారీగా ముక్కు పుడక. మామూలుగా ముక్కు పుడక చిన్నగా ఉంటుంది. ఆ ముక్కు పుడక మీద ఒకరిని కనబడింది. అందరూ తీసేసినారు. పెట్టె మూయబడింది, చిల్లులు కొట్టబడ్డాయి. అప్పుడు ఒకడు వచ్చినాడు, పాస్టర్ గారు ఆపండి, ఆ ముక్కు పుడక తీసుకెళ్ళంటాడు. మేము మట్టి చేత పట్టుకున్నాం, ఇంకేసేయాలని. వాడు తీసి ఒక గంట సేపు పాటలు పాడి తర్వాత ముక్కు పుడక తీసేసిన తర్వాత, అది భూస్థాపన చేసిన తర్వాత మేము అనిపించింది, ఎంత దరిద్రుడు వాడు. దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం కష్టపడతా ఉన్నాం. ఒక మన బర్త్ అండ్ డెత్ మధ్యలో ఒకటి మాత్రం రాయబడింది. బీకి డీకి మధ్యలో ఉండే ఒకటి సి. దట్స్ అ క్రిస్టియన్ క్యారెక్టర్. క్రైస్తవ విశ్వాస జీవిత పరిమాణంలో, క్రైస్తవునిగా జీవించే విశ్వాస జీవితంలో నీ క్యారెక్టర్ క్రిస్టియన్ క్యారెక్టర్గా ఉంటుందా? నీ క్రైస్తవునిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని యొప్పేలో ఉన్నప్పుడు గమనించండి, వారు ఎక్కడున్నారు? యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలును, కర్నూల్ ఎన్ఆర్పేటలో ఒక క్రైస్తవురాలు ఉందండి, ఆమె గనురాలు. ఆ మాట చెప్తున్నారా? కర్నూల్లో మంచి క్రైస్తవులు ఉన్నారు. అందుకనే కోల్స్ దొరవారు, స్టాంటన్ దొరవారు ఇక్కడికి వచ్చి ప్రభుత్వ కొరకు వారు చేసిన గొప్ప పని. దావీదు సొలొమోను గురించిన మాటలు జ్ఞాపకం చేస్తూ వారు అన్నారు, తెలుసా దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు, సొలొమోను ఎక్కడి నుంచి వచ్చాడు? తూరు సీదోను ప్రాంతం నుంచి. మీకు తెలుసు యొప్పే దేనికి ప్రతిష్ఠించింది? మళ్ళా యోనా ఎక్కడికి వెళ్ళాడండి? యొప్పేలో ఉండెను అని మాట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి గమనించండి, తూరు సీదోను హీరాము ఇవన్నీ ఇప్పుడు లెబనాన్ ప్రాంతంలో ఉంటున్నాయి. తూరు సీదోను సారెపతు లెబనాన్ ప్రాంతంలో ఉంటున్నాయి. యేసుక్రీస్తు పరిచర్య లెబనాన్ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు చూస్తే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. లెబనాన్ ప్రాంతంలో యేసుక్రీస్తు పరిచర్య 1979 నుంచి 82 వరకు లెబనాన్, ఈ తూరు సీదోను సారెపతులో
దేవుని ప్రభావంతో పరిచయం చేయబడింది, కానీ ఇప్పుడు భద్రత లేదు. సముద్రం దగ్గరున్న ఈ ప్రాంతం అంటే గమనించండి, ఎందుకు విధవరాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారంటే ఆ సముద్ర తీర ప్రాంతంలో చేపలు పట్టకు వెళ్ళిన వారందరూ చనిపోయిన క్రైస్తవులందరినీ ఆదరించి ఈ ఒక సంఘాన్ని నిర్మించింది. అందుకని తబిత షీజ్ అ గ్రేట్ లేడీ. సంఘంలో ఒక సాధారణ స్త్రీగా ఉంటూ సంఘంలో ఒక పెద్ద సింగర్ మిషన్ కానీ మెరిట్ మిషన్ కానీ లేదు, కానీ తనకున్న సూదితో అనేకులను కుట్టచ్చు. అంటే వారు కుట్టి వస్త్రాలు వేసుకుంటారంటే ఇమాజిన్ హౌ దేర్ లైఫ్. వారు ఎంతగా తగ్గిపోయిన జీవితంలో ఉంటున్నారు, కానీ ఎంత ప్రభావితం చేస్తుంది ఈ స్త్రీని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభుని ప్రేమించి అందరిని ప్రేమించి సంఘంలో ఒక మాదిరికరమైన జీవితం జీవించిన దోర్కా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి నాతో పాటు 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 16వ వచనం. ఓకే, ఇక్కడ రాయబడిన మాట లెబనాను అనే మాట. లెబనాను దేనికి ప్రసిద్ధి తెలుసా అండి? మ్రాణులతో తెప్పలుగా తీసుకొని వచ్చే యొప్పేలో ఉంచిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని దిస్ ఇస్ వెరీ ఫేమస్ ప్లేస్. దేవదారు వృక్షము లెబనానుతో పోల్చబడింది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం లెబనానుతో పోల్చబడింది. సంఘమునకు సూచన సత్క్రియలు ధర్మకార్యములు ప్రభుత్వ పాటు ఉంటున్నాయి అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దోర్కా క్రైస్తవురాలుగా ఉంది. 99వ అధ్యాయం 36వ వచనం. దోర్కా అనే మాటకు ఆమె చేసిన మాటకు చూడండి కింద, తబిత దోర్కా అనే మాటకు అర్థము సత్క్రియల ధర్మకార్యం చేస్తుండను, క్రీస్తు కొరకు ప్రభావితం చేయ క్రీస్తుగా ఉంటున్నాయి అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము మనం ప్రార్థన చేశాము, జార్ఖండ్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మణిపూర్ నిమిత్తము మనం ప్రార్థన చేసినప్పుడు మణిపూర్ కొరకు మనం సేకరించిన వస్తువులు, మణిపూర్ కొరకు సేకరించిన ఈ యొక్క బట్టలు పంపించినప్పుడు వాళ్ళు తీసుకొని సంతోషపడ్డారు. ఈరోజు కూడా మణిపూర్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అనే ప్రాంతాల్లో బట్టలు లేకుండా చాలామంది ఉంటున్నారు. అంటే దే లివ్ ఆర్డినరీ క్లోత్స్. మనమందరం ఏం చేస్తుంది తెలుసా? ఎన్ని బీరువాలు ఉన్నాయి పాస్టమ్మ అంటే? పాస్టమ్మ చెప్తే నాకు 4 బీరువాలు ఉన్నాయంటది. 3 బీరువాలు, 2 బీరువాలు, బీరువా నిండా బట్టలు. ఎన్ని బట్టలు కొన్నాం క్రిస్మస్కు? 20 చీరలు. 2 చీరలు ఇస్తున్నామా? అబ్బా ఇది ఇయ్యను నేను. ప్రభు కొరకు ఎంత త్యాగం చేస్తూ ఉన్నాం. చారిటీ మనం చేస్తున్నామా? దెర్ ఇస్ నో రూమ్ ఫర్ గాడ్స్ వర్క్. ప్రభు పరిచర్య కోసం మనం ముందుకెళ్ళి బిడ్డగా ఉంటున్నావా? అందుకని సత్క్రియలకు పుస్తకము, తీతు పుస్తకము తీయండి. తీతు పుస్తకంలో 3వ అధ్యాయము 8వ వచనము. తీతు 3వ అధ్యాయము 8వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు చేయుదురు. ఇది మేము ఎగ్జాస్టెడ్గా చెప్పడం లేదు. ఉదయకాలమున ఒకవేళ బాలరాజు అంటే బాగుంటుంది. ఉదయకాలమున మేము ఒక అనౌన్స్మెంట్ చేశాం. వీ వాంటెడ్ టు గో టు ఎ ప్లేస్ అండ్ డిస్ట్రిబ్యూట్ సమ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలనుకున్నాం. యూ వోంట్ బిలీవ్, ఆ రోజు దాదాపు 60 కుటుంబాలకు 1 కిలో బియ్యం, 1 కిలో బ్యాళ్ళు, 1 కిలో చక్కెర ఇవ్వగలిగాం. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాజరేటింగ్. మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రభు పనిలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలా, సత్క్రియలు చేయ క్రైస్తవులు ఉండాలా. యేసుక్రీస్తును విశ్వాసం ఇచ్చిన బిడ్డలు దే డూ దిస్ కైండ్ ఆఫ్ చారిటీస్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే చారిటీ అనే మాట చాలా ప్రభావితం చేయబడింది. అందుకని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వారు ఫస్ట్ దే ఆర్ ఫాలోయింగ్ ఆన్ వాట్? చారిటీస్. కొన్ని వందల చారిటీస్ మూసేశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వారికి గెయిన్ అయిపోయాయి. ఎన్నో సంస్థలు మూయబడ్డాయి, ఎన్నో సంస్థలు ఏడుస్తున్నాయి. ఈరోజు కూడా సిఎస్ఐ చర్చ్లో ఉండే కంపాషన్ అనే ఒక సంస్థ మూయబడింది. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. సత్క్రియలు చేస్తున్నారు. దే ఆర్ సెండింగ్ సమ్ పీపుల్. మీకు తెలుసు ఈరోజు ట్రంప్ హ్యాస్ గెయిన్డ్ అమెరికా, కానీ ట్రంప్ వెనక ఆలోచిస్తే
ప్యూరిటన్స్ అనే కొంతమంది ఆ మంచి క్రైస్తవులుగా ఏర్పాటై ఆ అమెరికా ప్రాంతముగా ఏర్పాటై వారందరూ ఉన్నారు. వారి డాలర్ మీద ఈరోజు కూడా ఉంటుంది, ఐ గేవ్ మై టైత్ టు ద లార్డ్. దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఆ దేశంగా ఉంచబడినప్పుడు దే ఆర్ గివింగ్ చారిటీస్ టు ద లాట్ ఆఫ్ నేషన్స్. అనేక దేశాలకు వారు పంపిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మనకు వస్తూ ఉంది గుడ్ సమరిటన్ బాక్సెస్. ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? సంబడి ఈజ్ లవింగ్ సమ్వేర్. మనం ఆ రీతిగా చేస్తున్నామా? ఐ రియల్లీ అప్రిషియేట్ అగైన్ మన సంఘ కాపరి రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు సత్క్రియలు భాగంగానే మాట చూస్తూ పిల్లలను ప్రభావితం చేసి హీ వెంట్ టు ఎ ప్లేస్ టు డిస్ట్రిబ్యూట్ స్మాల్ బాక్సెస్. ఎందుకు? మనం ప్రభావితం చేసే క్రైస్తవులుగా ఉండాలా, అనేకులను ప్రభు కొరకు పరిచయం చేసే క్రైస్తవులుగా ఉండాలా, అనేకులను ప్రభు కొరకు ఆకర్షించే క్రైస్తవులుగా ఉండాలా. మా మామగారు కేఎం దేవరం గారు ఇంకా కొంతమంది పాత కాలంలో అమెరికా నుంచి ఏమొచ్చేది తెలుసా? పొడి వచ్చేది, కొన్ని గ్రెయిన్స్ వచ్చేటివి, అవన్నీ పంచుతూ ఆకర్షితులుగా అయినాం. ఎందుకు? కోల్స్ ఈరోజు ఆత్మకూరు, కోల్స్ ఆనందపురం, ఇంకా కొన్ని పట్టణాలు, ఇంకా కొన్ని పల్లెల్లో ఎందుకు సంఘం ప్రభావితం చేయబడింది తెలుసా? వారు ఫస్ట్ దే ఇన్వైటెడ్ అస్, బట్టలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, సేకరించారు, వాక్యం చెప్పారు. ఈరోజు ప్రభావితం చేయబడింది. ఈ ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, నీవు ప్రభావితం చేయ క్రైస్తవం ఉంటున్నావా? దెర్ ఇస్ ఎ రూమ్ ఫర్ గాడ్స్ వర్క్ ఈవెన్ టుడే. నీ కొరకు ఒక ప్రభావితం చేయు ఒక ఉద్దేశం ఉంది. కోల్స్ జూనియర్ కాలేజ్, కోల్స్ చర్చ్ ఈరోజు రెండు టైప్ అయి ముందుకెళ్తుండగా ప్రభావితం చేయ క్రైస్తవంగా నీవు ఉంటే, ఒక చైల్డ్ నువ్వు అడాప్ట్ చేయగలిగితే ఈరోజు ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ముందుకు వస్తూ ఉంది. ఈరోజు నిర్ధారణ చేసుకుందాం, ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక నిర్ధారణ చేసుకుందాం, నేను ఒక పాపను అడాప్ట్ చేసుకుంటా, ఆ అమ్మాయికి తగు సౌకర్యం అంతా నేను ఇవ్వగలను. అప్పుడు క్రీస్తు కొరకు నీవు ప్రభావితం చేయ ఒక బిడ్డగా నువ్వు తయారు చేయగలుగుతావు. ఆ బిడ్డ క్రీస్తు కొరకు రేపొద్దున ప్రభావితమైన క్రైస్తవుగా వాడబడుతూ ఉంది. నేను ఫలాని స్త్రీ నన్ను ప్రోత్సహించింది కాబట్టి ఈరోజు ప్రభు కొరకు నిలబడుతున్నా. ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలుగుతారు? ఎంతమంది తెలుసా? ఎంతో వేల మంది నన్ను సేకరించారు, వారు ప్రభు కొరకు ముందుకు తీసుకుని వెళ్ళారు. నువ్వు ప్రభావితం చేయు వ్యక్తిగా ఉండగలిగితే ఒకరిని మనం తీసుకొని ముందుకెళ్ళినప్పుడు దేవుడిని పరిచయం ఆశీర్వదిస్తాడు. తీయండి నాతో పాటు యాకోబు పుస్తకము, యాకోబు బుక్ ఆఫ్ జేకబ్, జేమ్స్ 2వ అధ్యాయము 14 నుంచి 20 వచనంలో సత్క్రియల గురించి చక్కగా వ్రాయబడింది. దోర్కా విశ్వాసంని ప్రభు చూశాడు, ఆశీర్వించాడు. రెండవది దోర్కా పరిచర్య తలాంతులను ప్రభు కొరకు వాడబడింది. మూడవది దోర్కా సత్క్రియల ద్వారా అనేకులను ప్రభు వైపు ఆకర్షించగలను. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 42వ వచనం. ఇది యొప్పే అన్నంతటిని తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచరి. పేతురు యొప్పేలో సీమోనులో చర్మకారుని వద్ద బహుదినములు నివసించను. నీవు నేను ప్రభావితమైన క్రైస్తవుగా ఉంటే, ప్రభు కొరకు ఒక ప్రభావితమైన బిడ్డగాను ఉంటే, వాక్యంలో హెచ్చరించిన మాట, నీవు నేను చేయవలసిన బాధ్యత, పని మన ముందున్నది. కాబట్టి ఒక మాట మనం తీసుకుంటూ, ఒక ఓత్ ప్రభుతో చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రమోటర్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. అనేకులను ప్రభావితం చేయ క్రైస్తవులుగా నీవు కూడా దొరకవలే ప్రభు కొరకు వాడగలవని మరొకసారి వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ప్రభు పరిచయను, ఈ పరిచయను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు.